హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిలకు బదులుగా భూమి ప్రభుత్వ షాకింగ్ నిర్ణయం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో అత్యంత కీలకమైన భాగస్వాములైన లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విశ్రాంత పెన్షనర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి అందాల్సిన బకాయిల మొత్తం ఇప్పుడు ఒక కొండలా పేరుకుపోయింది. గత కొన్నేళ్లుగా రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక లోటు మరియు వివిధ పరిపాలనా కారణాల వల్ల దాదాపు 35,000 కోట్ల రూపాయల భారీ మొత్తం ఉద్యోగులకు అందకుండా నిలిచిపోయింది. ఈ 35,000 కోట్లు అంటే కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. వేలాది ఉద్యోగ కుటుంబాల ఆర్థిక భవిష్యత్తుకు మరియు వారి కష్టార్జితమని మనం ఇక్కడ గమనించాలి. ఇందులో ప్రధానంగా కరువు భత్యం, డీఏ ఎరియర్స్, గత పే రివిజన్ కమిషన్ పీఆర్సీ, పెండింగ్ బకాయిలు, ఏపీజీఎల్ఐ నిధులు మరియు ఉద్యోగులు తమ సొంత అవసరాల కోసం దాచుకున్న సరెండర్ లీవ్‌లకు సంబంధించిన నగదు కూడా కలిసి ఉన్నాయి. తమ కష్టార్జితం కోసం ఉద్యోగ సంఘాలు నిరంతరం పోరాటాలు చేస్తున్నా, ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పిస్తున్నా, ఏ ప్రభుత్వము ఆశించిన రీతిలో స్పందించడం లేదనేది ఒక చేదు నిజం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ బకాయిలు పేరుకుపోగా, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని సాకుగా చూపుతూ నిబంధనలను విడుదల చేయడంలో జాప్యం చేస్తోంది. ఏటా పండుగలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ ఉద్యోగుల చేతికి మాత్రం రావాల్సిన పాత బాకీలు అందటం లేదు. నిత్యావసర ధరలు పెరుగుతున్న తరుణంలో ఈ డబ్బులు అందకపోవడంతో ఉద్యోగుల మనసులో ఒక రకమైన అంతర్మథనం మొదలైంది. అంటే అసలు ఈ బాకీలు మాకు ఎప్పటికైనా వస్తాయా లేదా అనే తీవ్రమైన ఆందోళన వారిని వేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని మరియు నిధుల కొరతను గమనించిన ఉద్యోగులు ఇప్పుడు ఒక విప్లవాత్మకమైన మరియు అందరినీ ఆశ్చర్యపరిచే షాకింగ్ నిర్ణయానికే వచ్చారు. పెద్ద నిర్ణయమే అండి. ప్రభుత్వం వద్ద నగదు రూపంలో భారీగా నిధులు లేవని గ్రహించినటువంటి ఉద్యోగ సంఘం తనకు రావాల్సిన 35,000 కోట్ల బకాయిలకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వమే తన వద్ద ఉన్నటువంటి విలువైన భూములు, ప్రభుత్వ భూములు తమకు కేటాయించాలని ఒక అద్భుతమైనటువంటి ప్రతిపాదనను ప్రభుత్వం ముందైతే ఉంచింది. ఈ ప్రతిపాదన ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా యావత్ భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక హాట్ టాపిక్‌గా మారి పెద్ద చర్చకు దారితీసింది. నగదు ఇవ్వకపోతే ఆ బకాయిల విలువకు సమానమైనటువంటి నివాస స్థలాలను లేదా ప్రభుత్వ భూములను లేఅవుట్లుగా మార్చి తమకు పంపిణీ చేస్తే భవిష్యత్తులో అవి తమ కుటుంబాలకు ఒక స్థిరాస్తిగా మిగులుతాయని ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ గారు మరియు ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ గారు ఈ ప్రతిపాదనను అత్యంత అధికారికంగా ప్రభుత్వ పెద్దల ముందుకు తీసుకెళ్లారు. వీరు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ విజయానంద్ గారిని మరియు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని స్వయంగా కలిసి ఉద్యోగుల ప్రస్తుత దీన స్థితిని వివరించారు. రాబోయే రాష్ట్ర బడ్జెట్‌లో ఒకవేళ బకాయిల చెల్లింపు కోసం తగినన్ని నిధులు కేటాయించలేని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా ఈ భూముల కేటాయింపు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని వారు గట్టిగా కోరారు. బడ్జెట్ ప్రసంగంలో ఈ అంశాన్ని చేర్చి ఉద్యోగులకు ఒక బలమైన భరోసా ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ ఉద్యమాన్ని కేవలం సచివాలయ స్థాయిలోనే కాకుండా క్షేత్రస్థాయి రాజకీయ వర్గాల్లోకి కూడా తీసుకెళ్లాలని సంఘం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలను ప్రతి జిల్లాలో కలిసి ఉద్యోగ మరియు పెన్షనర్ల సమస్యలపై వినతి పత్రాలు అందజేయాలని వారు ఒక ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ప్రజాప్రతినిధుల ద్వారా అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటమే వీరి ప్రధాన లక్ష్యం. 35,000 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం ఒకేసారి నగదు రూపంలో చెల్లించడం దాదాపు అసాధ్యమనే వాస్తవాన్ని గ్రహించిన సంఘం నేతలు అందుకే భూమి అనే ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రభుత్వం ముందు పెట్టారు. దీనివల్ల ప్రభుత్వానికి తక్షణ ఆర్థిక భారం తగ్గుతుంది మరియు ఉద్యోగులకు ఒక విలువైన శాశ్వత ఆస్తి దక్కుతుంది. ఈ బకాయిల అంశంతో పాటు కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీని కూడా తక్షణమే నియమించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి మరియు మార్కెట్ ధరలకు అనుగుణంగా జీతాల సవరణ పెరగాలని, కాలయాపన చేయకుండా 12 పీఆర్సీ కమిటీ వేయాలని వారు కోరుతున్నారు. పాత బకాయి పరిష్కారం కోసం
మార్గాలను అన్వేషిస్తూనే భవిష్యత్తులో అందాల్సిన వేతన పెంపు కూడా పెంపుక వేతన పెంపు అంటే భవిష్యత్తులో రావాల్సినటువంటి ఈ యొక్క బెనిఫిట్స్ అని కూడా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి. వీటన్నిటిపైన వారైతే పట్టుబడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం చేసినటువంటి ఈ బదులుగా బకాయిలకు బదులుగా భూమి అనేటటువంటి ప్రతిపాదన ఒకవేళ ప్రభుత్వం ఆమోదిస్తే అది దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అంటే ఒక కొత్త డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. మరియు ఉద్యోగుల సమస్యలకు ఒక వినూత్న పరిష్కారం కూడా దొరుకుతుంది. అంటే ఫ్రెండ్స్ ఉద్యోగులలో కూడా ఉద్యోగ పెన్షనర్స్‌లలో కూడా చాలామంది ఈ నిర్ణయాన్ని దాదాపు ఒక 70, 80% మెంబర్స్ కూడా ఒప్పుకున్నారన్నమాట. సో, దగ్గర దగ్గర అక్కడక్కడ ఒక 10% మంది లేదు డబ్బులు కావాలి, మాకు అవసరాలున్నాయి అన్నారు కానీ, యాక్చువల్‌గా భూమి కూడా డబ్బుతో సమానమే ఫ్రెండ్స్. మనకు భూమి అయితే రేటు పెరుగుతుంది. రేటు పెరుగుతూ ఉంటుంది. కావాలంటే వద్దనుకుంటే అమ్మవచ్చనమాట. లేదు డబ్బులే కావాలంటే దీన్ని మనం అమ్ముకోవచ్చు. సో, కొంతమంది దీనికి నిరాకరించవచ్చు. కానీ చాలా తక్కువ శాతం మందైతే ఉన్నారు. ఒక 5% అలా అయితే నగదు కావాలి మాకు అంటున్నారు. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏదో వచ్చిందే ఏదో ఒకటి మనకు ఒక భరోసా వస్తుంది గదా! అంటే భూమి మన పేరు మీద ఉన్నా గూడా ఆ మొత్తం అమౌంటు మన దగ్గర ఉన్నట్టే అనే సెక్యూర్ ఆహ్, సెక్యూరిటీ అయితే ఫీల్ అవుతున్నారనమాట. కాబట్టి ప్రభుత్వం ఇప్పట్లో ఏది ఇవ్వకపోయేదానికంటే ఏదో భూమి ఇచ్చినా సరే భవిష్యత్తులో పిల్లల కోసమో, లేదంటే భవిష్యత్తులో అమ్ముకోవడమో ఏదో ఒకటి చేయొచ్చు అని జెప్పి కూడా వారైతే నిర్ణయించుకున్నారు. మరి ఈ యొక్క ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించగలిగితే ఒక సంచలనమే అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఒకేసారిగా ఉద్యోగుల పెన్షన్‌ల పెండింగ్ బకాయిలు గూడా తీరుతాయి. అలాగే ప్రభుత్వానికి కూడా పెద్ద భారం తగ్గుతుంది. మరి తగినన్ని భూములు ఉన్నాయా లేవా అనేది ప్రభుత్వం అయితే సమీకరించాలి. డేటా అయితే సమీకరించుకొని మరి దీనిపైన ఒక నిర్ణయానికొచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు ఏదైతే ఉద్యోగి లేదా పెన్షనర్ ఉంటారో వారి ప్రయారిటీ ప్రకారం వారికి ఎక్కడ భూమి ఇవ్వాలి? వాళ్ళ ప్రయారిటీ ఏంటి? అంటే వాళ్ళు జాబ్ ఒక చోట చేస్తూ ఉంటారు. ప్లస్ వాళ్ళ సొంత హోమ్ హోమ్ అనేది వేరే చోట ఉండవచ్చు. అలాంటప్పుడు వారికి భూమి అనేది ఇక్కడ ఇవ్వాలా? అక్కడ కేటాయించాలా? అసలు భూములు అవైలబుల్ ఉన్నాయా? అంత తగువైనన్ని ఉన్నాయా? సో, ఈక్వల్‌గా ఈక్వల్ ప్రైజ్‌కి ఆహ్, లేఅవుట్లు వేసి ఇచ్చేదానికి పాసిబుల్ అవుతుందా? ఒకవేళ ఈ ప్రతిపాదన చేసిన ఎన్ని రోజులు పడుతుంది? ఎటువంటి జాప్యం లేకుండా ప్రస్తుతం దీన్ని ఇంప్లిమెంట్ చేయగలమా? లేదా? దీంటన్నిటిపై కూడా ప్రభుత్వం ఒక కమిటీ వేయాల్సి ఉంటుంది. మరి చూడాలి ఫ్రెండ్స్ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటుందా? లేదు ఎప్పటిలాగే బకాయిలు పెండింగ్‌లోనే పెడుతుందా అనేది మనకు రాబోయే కాలంలో తెలియనుంది.